హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పప్పుచారు చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారుని మనం 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పును కొంచెం మెత్తగా చేసుకోవాలి. మరీ ఎక్కువగా మెదపకూడదు, కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుచారు మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇప్పుడు పప్పుచారును స్టవ్ మీద పెట్టుకొని అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా బాగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పప్పుచారును తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలిపి మరో 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.